నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం అయితే చర్చనీయాంశంగా మారుతా ఉంది. మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా కొన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు దాదాపుగా కొన్ని రోజుల నుండి ఒక యుద్ధం లాగానే చేస్తా ఉన్నారు. సో ముమ్మాటికి గుజరాతీ కల్చర్ కావచ్చు, రాజస్థాన్ కల్చర్ కావచ్చు, ఈ మార్వాడీలు అనే వాళ్ళు రాష్ట్రం నుండి వెళ్ళిపోవాలి, బైకాట్ అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మార్వాడి గో బ్యాక్ అనే అంశం తెర మీదకి వచ్చింది? సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో పాటు మాట్లాడడానికి ఒక పర్సన్ అయితే ఉన్నారు. సో మార్వాడి తెలంగాణ మార్వాడి సంఘం సంబంధించిన యూత్ ప్రెసిడెంట్ హేమంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, వారితో పాటు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ చర్చ ఎందుకు మొదలైందనే దాని గురించి అన్న ముందుగా నమస్తే. నమస్కారం. సో మరి అంటే రాష్ట్రంలో మార్వాడి గోప్యాక్ అనే అంశం అయితే మొత్తం చక్కర్లు కొడతా ఉంది. అసలు ఏంటి, ఎందుకు ఈ నినాదం బయటకు వచ్చింది కావచ్చు, ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఫస్ట్ అయితే 250 సంవత్సరాల నుంచి 450 సంవత్సరాల ముందు మన హైదరాబాద్ నిజాం డబ్బు ఉన్నాయి కానీ డబ్బుని రొటేషన్ ఎట్లా చేయాలా, ఏ విధంగా వ్యాపారాలు చేయాలా, తెలంగాణ మన హైదరాబాద్ లో వ్యాపారం పెంచాలని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటే, అయితే నైజాం సర్కారు ప్రతి ఒక్క రాష్ట్రంలో తిరిగితే వాళ్ళకు గుజరాత్ గాని రాజస్థాన్ లో మార్వాడులు గాని వాళ్ళు చేసే వ్యాపారం గాని అంటే ఇంటరాక్షన్, ఒక కస్టమర్ తోని ఎట్లా డీల్ చేయాలా, ఒక బయ్యర్ తోని ఎట్లా డీల్ చేయాలా, వాని మన దగ్గర ఎట్లా లాగాలా, ఆ టెక్నిక్స్ చూసి రాజస్థాన్ మన జోధ్పూర్ కింగ్ రాజా మాన్ సింగ్ మళ్ళా జైపూర్ కింగ్ తోని రాపించుకొని కొంతమంది మార్వాడి వ్యాపారులను తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. మీరు వ్యాపారం చేయండి, డబ్బుల సమస్య, డబ్బులు మేము సపోర్ట్ చేస్తామని నైజాం సర్కార్ ఆ కాలం 400 నుంచి 250 ఇయర్స్ నుంచి 400 ఇయర్స్ బిఫోర్ ఈ బిజినెస్ ది జరిగింది. అయితే అప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. తరతరాల ఫ్యామిలీ ఎట్లయితే పెరిగినాయో అట్లా తెలంగాణలో బిజినెస్ అనేది పెరిగింది. మా ఫస్ట్ మార్వాడి స్ట్రాటజీ ఏంది అంటే, మా దాంట్లో కస్టమర్ ని అట్రాక్ట్ చేయాలా. ఇప్పుడు మీ మీడియా కూడా ఉంటది కదా, మీ మీడియాలో కూడా మీ విలేకరులు ఎవరు మంచి టాకింగ్ స్కిల్స్ ఉంటాయి, మీకు కూడా టాకింగ్ స్కిల్స్ ఉంటది. పబ్లిక్ కొన్ని ఛానల్ నచ్చుతుంది, ఎవరిపై పలానా వ్యక్తి మంచిగా మాట్లాడతారు అని ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతారు, వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు. అట్లానే బిజినెస్ కూడా ఒక స్కిల్. మనము కస్టమర్ ని ఎట్లా లాగాలి, స్కీమ్స్ ఇవ్వాలి, తక్కువ రేట్ కి మంచి క్వాలిటీ వస్తువులు వాళ్ళకు మనం అందజేయాలి, అది బిజినెస్. అయితే ఇప్పుడు గతంలో మన సికింద్రాబాద్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను తప్పు మార్వాడిదైనా లోకల్ వాళ్ళదైనా నేను సపోర్ట్ చేసేది ఎవరికి లేదు. ఎవరికైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేయాలా మాట్లాడతాను. నేను ఎవరితోనన్నా మా వాళ్ళు ఎవరితోనా అన్యాయం చేసిదనుకో, కొట్టిదనుకో బరాబర్ పోలీస్ కేసు అవ్వాల్సిందే, వాళ్ళకు శిక్ష పడాల్సిందే. అంటే ప్రధానంగా కొన్ని కులాలు ఏమంటా ఉన్నాయంటే, ఏవైతే మార్వాడీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బతకడానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి మా దళితులపై దాడి చేస్తారా, మీకు ఎక్కడంత హక్కు అంటూ కూడా మాట్లాడుతాను. సో అయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్, ఒక దళిత వ్యక్తిపై మార్వాడికి సంబంధించిన వ్యక్తి దాడి చేయడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ తోటి కూడా ఇష్యూ అంతా బయటకు వచ్చింది. సో మరి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంత దౌర్జన్యంగా చేస్తారా అని చెప్పేసి ఒక వార్త అయితే, అదే నినాదం అయితే నడుస్తా ఉంది. సో మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఇప్పుడు అది రెండు వ్యక్తుల మధ్యలో జరిగిన కొట్లాడాది. నేను ఒక మార్వాడి సంఘం అధ్యక్షుడు నేను చెప్తున్నా కదా, తప్పు ఎవరు చేసిరో ఖచ్చితంగా శిక్ష ఇవ్వాల్సిందే. మార్వాడి అయినా, నా సొంత అన్న అయినా, నా సొంత తమ్ముడైనా కూడా తప్పు చేసిందంటే శిక్ష పడాల్సింది. ఇప్పుడు దాన్ని హిందూ ముస్లిం లాగా ఎందుకు మతాల్లో మారుస్తున్నారు? హిందూ ముస్లిం లాగా కొట్లాడల్లో, హిందూ ముస్లిం కొట్లాడల్లో ఏదో చిన్న వాదం జరిగింది, చిన్న కాదు పెద్దది అనుకోండి, అది కొట్లాడైంది, వాళ్ళంతా ఏకం అయిపోయారు, కాంప్రమైజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొన్ని శక్తులు ఏదంటే భరించలేక ఏదో ఒక వీళ్ళ మీద కుట్ర చేసి రాజకీయాలు చేయాలని, హైలైట్ అవ్వాలని, ఇవన్నీ కొన్ని కృత్రిమ శక్తులు ఉన్నాయి. ఇవాళ చేసే రాజకీయం అది. సో అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో తెలంగాణ శ్యామ్ కావచ్చు, ఇలా అనేక మంది నాయకులు ఏమంటా ఉన్నారంటే, అసలు మార్వాడీలు కావచ్చు, ఈ రాజస్థాన్ కల్చర్ కావచ్చు, గుజరాత్ కల్చర్ కావచ్చు, అసలు రాష్ట్రంలో ఉండొద్దు, వీళ్ళు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏంటి మరి దీనిపై మీరు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు? రాజస్థానీ కల్చర్, గుజరాతీ కల్చర్ అంటే రాజస్థాన్ లో హిందూ గారా, గుజరాతీలో ఏమన్నా హిందువులు గారా? దేశ స్వాతంత్రం టైంలో
ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మార్వాడీలు గాని గుజరాతీలు గాని దేశానికి ఆర్థికంగా చాలా బలంగా నించున్నారు. ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంది, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్ గా ఎవరైతే ఉన్నారో మార్వాడీసే ఉన్నారు. ఎంత మంది ట్యాక్స్లు గవర్నమెంట్ కి వస్తలేదు, సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ. ఇప్పుడు వాళ్ళు అంటారు మార్వాడీలు డూప్లికేట్ అమ్ముతున్నారు, మార్వాడీలు ట్యాక్స్ ఇస్తలేరు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా దాన్ని బాగా హైలైట్ చేస్తారు. దాన్ని ఎందుకంటే మీడియా ఎందుకుంటది, ఏదన్నా ప్రజల్లో గాని సమాజంలో గాని ఏదన్నా తప్పు జరిగితే మీడియా ఏం చేస్తుంది, సమాజం ముందు దాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక బిజినెస్ ఏర్పాటు చేయాలంటే దానికి లోకల్ మున్సిపల్ లైసెన్స్ ఉండాలా, జిఎస్టి లైసెన్స్ ఉండాలా, మళ్ళా ఫుడ్ లైసెన్స్ ఉండాలా, మళ్ళా ట్రేడ్ లైసెన్స్ ఉండాలా. ఇప్పుడు ప్రతి షాప్లల్లా యాడట్లో గానీ సమ్ టైమ్ చెప్పకుండా, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక షాప్ లో సామాన్ కొంటారా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మార్వాడి షాప్ లో సామాన్ కొంటారు, కొన్ని షాప్స్ ఉన్నాయి, అదే ఐటమ్ 180 రూపీస్ కి వస్తుంది, దానికి 10 రూపాయలు తక్కువ మీకు ఎవరన్నా ఇస్తే మీరు తీసుకోరా సేమ్ ఐటమ్? మా పాలసీ ఎట్లా ఉంటది అంటే, మేము 100 రూపాయలు పెడితే మాకు రూపాయి కాదు, రూపాయి వచ్చినా ఆటన వచ్చినా చాలు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఏమంటా ఉన్నారంటే, గుజరాత్ నుండి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ నుండి డూప్లికేట్ సామాన్లు, వేస్టేజ్ సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలకి అమ్మేస్తా ఉన్నారు. ఇక్కడ సొమ్మంతా గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ లో పోయి పెట్టుబడులు పెడతా ఉన్నారు. సో తెలంగాణ కల్చర్ ని నాశనం చేస్తా ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఇంత ముందే చెప్పినాను, మార్వాడీలు వచ్చి దాదాపు 250 నుంచి 400 సంవత్సరాలు అవుతున్నాయి. ఇక్కడ బోనాల పండుగ కావని, గణేష్ చవితి కావని, ఇంకా ఏ పండుగ అయినా కూడా ఏ గుడిలకైనా మార్వాడీలు వాళ్ళని సహకరిస్తారు డబ్బుల విధానంగా. మేము కూడా పాల్గొంటున్నాం. ఇప్పుడు నవరాత్రి అంటారు, నవరాత్రి అందరు మాలలు వేసుకుంటారా మీరు చెప్పండి? మీరు బతుకమ్మ ఆడతాం, మేము దాండి ఆడతాం, అది గుజరాతీ ఫెస్టివల్. తెలంగాణ కల్చర్ కాదని చెప్పేసి వాళ్ళ వాదన. ఇప్పుడు అది హిందూ కల్చర్ కాదా? హిందూ కల్చర్ కాదా? నేను అడిగేది ఒకటి, హిందూ కల్చరా కాదా? ఇవాళ మనం హిందువులు మనం కొట్లాడుకుంటే, మీకు విషయం చెప్తాను, వాళ్ళు ఈ ఉద్యమం లేపారు కదా, తెలంగాణలో ఎంత మంది దళితుల ఫ్యామిలీలు గాని చాలా మంది మతాలు చేంజ్ అవుతున్నాయి, మార్పులు అవుతున్నాయి డబ్బులు ఇచ్చి. మళ్ళా ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళు కొద్దిగా ఆలోచించి చేయాలా, మా అక్కలని, మా బిడ్డలని, మా సమాజాన్ని డబ్బులు ఇచ్చి మత మార్పులు చేస్తున్నారు, దాని గురించి ఎందుకు కొట్లాడరు? ఇవాళ మేము తెలంగాణలో ఉండి ఆవులని కాపాడుతున్నాం, మా సొంత డబ్బులు పెట్టి వాళ్ళని పోషిస్తున్నాం తప్ప, ఇప్పుడు ఒకవేళ మేము మార్వాడీస్ ఎవరన్నా 100లో ఇగో దొంగలు ఇక్కడ కూడా ఉన్నారు, లంగలు అక్కడ కూడా ఉన్నారు, ప్రతి రాష్ట్రాల్లో ఉంటారు, కాదని అంటలే, ఎవ్వరు నీట్ కాదని అంటలేని, ఎవరు దొంగలు కూడా కాదు. కొందరు ప్రతి కులాల్లో ప్రతి మతాల్లో అలాంటి జనాలు ఉంటారు. తప్పు అయితే ఎవరైతే చూసిరో, ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిరు, అది హిందూ గాని, ముస్లిం గాని, సిక్ గాని, ఇసాయి గాని అందరికి సమానమే. అందరికి సమానమే కాదా? ఎవరైతే డూప్లికేట్ అమ్మిరో ఇమీడియట్ చర్యలు తీసుకోవాలా. మీరు మధ్యలో నిన్న మొన్న మన పిడమర్తి రవి గారు అన్నారు, పాలలో కలిపి యూరా కలిపిరు, అది న్యూస్ లో వచ్చింది. అది ఎవరు చేసిరు బయట పడ్డది. కొన్ని మాల్స్ లో కొన్ని డూప్లికేట్ ఐటమ్ వచ్చినాయి, బయట పడ్డది. ఇప్పుడు మొబైల్ షాప్ లో వండి మీరు ఒక బ్రాండెడ్ యాపిల్ చార్జర్ కొంటే, సామ్సంగ్ ది బ్రాండెడ్ చార్జర్ కొంటే 2000 కావచ్చు, 3000 కావచ్చు. మీరు లేనోళ్ళు అంత కాస్ట్లీ కొనలేరు. ఇప్పుడు అయితే జీతాలు రాలేదు, ఇప్పుడు పొజిషన్ టైట్ ఉంది, 100-150 రూపాయలు కూడా చార్జర్ వస్తుంది, అది తక్కువ నడుస్తుంది. కానీ మంచిగా అందరూ పెద్ద బ్రాండెడ్ వేసుకోవాలని అందరికి అలా ఆలోచన ఉండదు. 10,000 షర్ట్ కూడా ఉంటది, 100 రూపాయల షర్ట్ కూడా ఉంటది. కానీ అంటే దాదాపుగా ఎవరైతే మార్వాడీలు ఉన్నారో ఇక్కడ తెలంగాణలో వచ్చి ఒకరొకరుగా వచ్చి దాదాపుగా కొన్ని వేలలో ఇక్కడ ఉండిపోయారు. కొన్ని ఏరియాలలో మొత్తం వాళ్ళకి సంబంధించిన షాప్లే. సో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, డిజిటల్ పేమెంట్ అనేది ఒకటి పెట్టింది. అక్కడ గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఇవేమీ వాడకుండా, ట్యాక్సులు పే చేయకుండా ఇక్కడ అక్రమంగా డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు క్యాష్ రూపంగా అని చెప్పేసి ఇదొక వాదన నడుస్తా ఉంది. సో ఏంటి దీనిపై మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు డిజిటల్ ఇండియా ఉంది కదా, ప్రతి ఒక్క షాప్ లో QR కోడ్స్ ఉన్నాయి, ఫోన్ పే గానీ, గూగుల్ పే గానీ. ఇప్పుడు ఇంతకు ముందు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంటాయి, వ్యాట్. మనం ఎంత పర్చేస్ చేస్తున్నామో పర్టికులర్ ఒక కిరాణా షాప్ అనుకోండి, ఒక హార్డ్వేర్ షాప్ అనుకోండి, ఒక ఎలక్ట్రికల్ షాప్ అనుకోండి, కొన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటది. దానికి ప్రత్యేకంగా బిల్ వస్తుంది, బిల్ చింపిస్తారు వాళ్ళు. బిల్ చింపి ఇచ్చిన తర్వాత
బిల్ చింపించిన తర్వాత దాన్ని ఖచ్చితంగా దాన్ని క్లోజింగ్ చేయాలా. ఇప్పుడు నేను నెక్స్ట్ మాల్, ఇప్పుడు ఈ నెల 50 లక్షల మాల్ వచ్చింది, నేను నెక్స్ట్ నెలలో మళ్ళా అది చూపిస్తున్నా కదా, నెక్స్ట్ నెలలో 50 మాల్ కొనుక్కొని 50 లక్షల మాల్ కొనుక్కొని మళ్ళా సేల్ చేయాలంటే చూపించాలి కదా. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి వ్యాపారంలో ఫస్ట్ మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలా, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలా, ట్యాక్స్ కడుతురా లేదా అన్ని ఇప్పుడు జిఎస్టీ నుంచి అన్ని వస్తున్నాయి. ఇప్పుడు జిఎస్టీలో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ట్యాక్స్ కడతలేరు అంటారు కదా. ఇప్పుడు మీరు లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ కి వెళ్ళండి, ఎవరెవరైతే జిహెచ్ఎంసీ దాంట్లో ఏ షాపులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏం షాపులు ఉన్నాయో, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోరో చేయలేదో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటది. ఎవరైతే మన మున్సిపల్ లైసెన్స్ రిన్యూవల్ చేయరు ఇమీడియట్ వాళ్ళకి నోటీసులు వెళ్తున్నాయి, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక చట్టం ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఎవరన్నా ఏ విధంగా వ్యాపారంగా గానీ, మన లీకేజ్ లో గానీ, లేకపోతే కల్తీ మాల్లో గానీ ఎప్పుడన్నా ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది. 250 నుంచి 400 years నుంచి నడుస్తున్న వ్యవస్థను ఒకవేళ డూప్లికేట్ అమ్మి ఉంటే ఇప్పటికి ఎప్పుడో మూసిపడేవి కదా. దీని వెనకాల ఏమంటే కొన్ని కృత్రిమిక ఏమంటారు, కొన్ని శక్తులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మార్వాడి గోప్యాక్ వెనక అనే దాని కింద ఒక కుట్ర జరుగుతుంది. వాళ్ళు రాజకీయంగా దీన్ని పెద్దగా చేయాలి, హైలైట్ అవ్వాలి, న్యూస్ లో రావాలి, టీవీలో రావాలి, హైలైట్ ఫేమ్ కావడానికి చేస్తారు. ఇప్పుడు బిజినెస్ అనేది, బిజినెస్ అయినా వ్యాపారం అయినా, మన కొలువులైనా, గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ అయినా, మీ మీడియా సంస్థ కూడా, మీ మీడియాలో మీరే చెప్పండి, ఎన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి? 100-150 మీడియా ఛానల్స్ ఉన్నాయా? ఒక్కొక్క మీడియాకి ఎంత పోటీలు ఉంటది? ఒక్క న్యూస్ ని ఒక ఛానల్ చూపించింది అనుకో, ఇమ్మీడియట్లీ ఇంకో ఛానల్ రావాలి. అంటే మీ దాంట్లో కాంపిటీషన్ ఉంటది. కాంపిటీషన్ ప్రతి దాంట్లో ఉంటది, బిజినెస్ లోనే కాదు ఉంటది. చూసి మీరు నేర్చుకోవాలా అన్ని. బిజినెస్ ఎట్లా చేయాలా, పొద్దున 5 గంటలకు లేవాలా, పని చేయాలా, షాప్ మొత్తం చూసుకోవాలా. కస్టమర్ మెయిన్ ఏంటంటే కస్టమర్ తోని మన బిహేవియర్, మన గివ్ అండ్ టేక్ పాలసీ, కస్టమర్ కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ గానీ, ప్రోడక్ట్ గానీ, క్వాలిటీ గానీ, రేట్ పర్పస్ గానీ, ఫస్ట్ కస్టమర్ ఏం చూస్తాడు, నాకు ఇదే సేమ్ ప్రోడక్ట్ నువ్వు అక్కడ నుంచి నాకు ఇక్కడ తక్కువకు వస్తుంది 10 రూపాయలు. మేము 100 రూపాయలు, అదే చెప్పిన కదా, 100 రూపాయలు పెట్టి మాకు 100కి 200 కావాలని మేము ఆలోచించాము. డబ్బులు అనేది మనకు రాసి ఉంటే ఎట్లా వస్తుంది, కష్టపడితే డబ్బులు వస్తుంది. ఇట్లాంటి బిజినెస్ కూడా ఏదైతే తెలంగాణలో ఉన్న కులవృత్తి చేసుకునే వాళ్ళు నాశనం అవుతా ఉన్నారు మీ వల్ల అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న వాళ్ళు, దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని నాశనం ఏ విధంగా అవుతుంది మీరు చెప్పండి నాకు, ఏ విధంగా నాశనం? కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళు పెత్తనం చలాయిస్తా ఉన్నారు, ఇట్లా కొడతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అది నేను చెప్తున్నా కదా, ఇంతకు ముందు కూడా చెప్పినా. ఇప్పుడు ప్రతి కులంలో కొందరు అట్లా ఉంటారు, తప్పు చేస్తే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. దానికి మా సమాజం గాని అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. సో ఫైనల్ ఏంటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? సో ఏంటి దీనిపై మీరు ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేం చేసే బిజినెస్ నీట్ అండ్ క్లియర్ చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలకెళ్ళి ఇన్ని దశాబ్దాలకెళ్ళి నడుస్తుంది. ఎవరో 2-3 అట్లా కొందరు ఎట్లా అంటే, నేను కుర్చీ మీద కూర్చుంటా, కాలం మీద కాలం వేసి నాకు డబ్బులు రావాలంటే రాదు, డబ్బులు అట్లా రావు, కష్టపడితే వస్తది. కనీసం మీరు వేరే వాళ్ళని చూసుకొని నేర్చుకోవాలా. ఇప్పుడు మీరున్నారు, మీకు కొలువు లేదా? మీకు చెప్పండి, మీకు కొలువు లేదా? అదే నాకు కాదు, నాకు వీళ్ళ వల్ల నేను నష్టపోయినా అంటే మీకు ఎవరికైనా కూడా చాలా ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు కొందరు జ్యువెలరీ షాప్ పెట్టుకున్నారు, బిజినెస్ ఫెయిల్ అయింది, వాళ్ళు చిన్న వ్యాపారానికి వస్తారు. అంటే వాళ్ళు లైఫ్ ఇది కాదు, లైఫ్ అయిపోయింది, నేను చచ్చిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా, నేను ధర్నా చేస్తాను కాదు కదా. లైఫ్ ఉంది, మన దగ్గర చాలా ఆప్షన్ ఉన్నాయి. ఇది మార్వాడి గో బ్యాక్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? దానికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంది మరి? నేను చెప్పేది ఒకటే. ఫస్ట్ అయితే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మా మార్వాడి సంఘంలోనే మీరున్నారు ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ బిజినెస్ నేర్పిస్తారు. అట్లా చాలా మంది ఆల్రెడీ తెలుగు వాళ్ళు కూడా మా దగ్గర, లోకల్ వాళ్ళు కూడా చాలా మంది పనిచేస్తారు. మా సమాజంలో మాకేం ప్లేస్ అంటే, ఎవరన్నా ఇట్లా పని నేర్చుకోరంటే ఆయనకి ఇన్వెస్ట్ పెట్టడానికి మా కులం వాళ్ళే, వాళ్ళకి పెద్దోళ్ళు డబ్బు తక్కువ రేటుకి 0.5, 0.25% కి డబ్బులు ఇచ్చి అని లేపుతారు.
ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజంలో బీసీలకు గానీ ఎస్సీలకు గానీ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇస్తున్నాయి. డబ్బులు మేము ఎప్పుడు ఏ స్కీమ్లు అడగలేదు. ఈ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్లు మేము ట్యాక్స్ కడుతున్నాం మాకేమన్నా స్కీమ్లు ఇవ్వండి అని ఇంతవరకు ఎవరన్నా అడిగిరా? ఏ గుజరాతీ ఏ మార్వాడిని అడిగిందా? అడగలేదు కదా. దాని గురించి నేను ఆ విషయం కూడా మేము ఏం మాట్లాడము, మాకు అనవసరం అది. మీ సంఘాల్లో కూడా పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు కదా. ఎవరికైతే ఉద్యోగం రాలేదో వాళ్ళకి మీరు వ్యాపారం చేయడానికి డబ్బులు ఇవ్వండి, తక్కువ రేటుకి ఇస్తారా? చూడండి ఈ మాట, 5 నుంచి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి వడ్డీలో నడుపుతురు చాలా మంది లోపల. అదే 0.25 లేకపోతే 0.5% కెళ్ళి ఇప్పుడు యాదవ్ సమాజ్ గాని, బీసీ గాని, మన గౌడ్స్ గాని, ప్రతి ఒక్క సమాజంలో ఒక పెద్ద పెద్ద మనుషులు ఉంటారు ఒక్కొక్క ఏరియాలో. వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళని ఎవరికైనా ఉద్యోగం రాలేదు, ఆయన చలో బిజినెస్ చేస్తారంటే ఫైనాన్షియల్లీ వాళ్ళకి సపోర్ట్ చేసి బిజినెస్ పెట్టవచ్చు కదా, మళ్ళీ ఎందుకు పెట్టిస్తలేరు? ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు వ్యాపారం చేయాలని ఉంది, మీకు బిజినెస్ టాలెంట్ ఉంది. బిజినెస్ కాకుండా మీకు మీడియా ఛానల్ పెట్టుకుని మీకు ఇప్పుడు మీకే టాకింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి, మీడియాలో పెడితే ఇప్పుడు నేను కష్టపడితే ఒక 6 నెలల తర్వాత నాకు ఒక పేరు వస్తుంది. కానీ ఒక మీడియాలో రావాలంటే కెమెరా గానీ, ఇప్పుడు కెమెరామెన్ గానీ, ఎడిటర్లు గానీ, సిస్టమ్ గానీ, ఎడిటింగ్ గానీ, ఒక 6 నెలల జీతాలు మీ జేబులోకి వెళ్ళి ఇచ్చుకోవాలి కదా. ఆ ఫైనాన్షియల్ కి మీ సంఘం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? మీరే చెప్పండి ఆన్సర్. చేస్తారు నో చెప్పండి. మీరు మీ సంఘం వాళ్ళు మీకు చేస్తారా సపోర్ట్? చేస్తారా? చేసే వాళ్ళు చేస్తారు కాదు, చేస్తారా లేదా? అట్లా చేసి ఉంటే ఈ పార్టీకి తెలంగాణ కూడా ఇప్పుడు మా రాజస్థాన్ లో సీను మేస్త్రి అని ఉంటాడు. మన పద్మారావుకు చాలా దగ్గర మేస్త్రి ఆయన. మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు పద్మారావు గారు, అలా చాలా దగ్గర మేస్త్రి. దాదాపు మా రాజస్థాన్ లో ఇల్లు ఎట్లా కడతారంటే ఫౌండేషన్ బండలు, గోడలు లేపుతారు, పైన స్లాబ్ మన ఆర్సీసీ ఇయ్యారు, పెద్ద పెద్ద బండలు వేస్తారు. ఆర్సీసీ ఎందుకంటే ఆడ ల్యాండ్ చాలా స్మూత్ ఉంటది, లోపల వెళ్ళిపోతుంది. ఆర్సీసీది నేర్పించిందంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయిన మేస్త్రీలు ఆర్సీసీ ఈ భూమి ఇంత నమ్మి ఉన్న తర్వాత దీని ఫౌండేషన్ ఎట్లా ఉండాలా, కింద ఎట్లా ఉండాలా, అట్లా ఫౌండేషన్ కట్టి ఆర్సీసీ కడితే బాగుంటదని. ఇవాళ కూడా రాజస్థాన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇల్లు కడుతున్నారు. అయితే రాజస్థాన్ లో అంటారా తెలుగు పీపుల్ గో బ్యాక్ అని? మేము హ్యాపీ అవుతాం. నేను ఊరికి పోతే చాలా మంది తెలుగు మార్వాడి మాట్లాడుతున్నారు, మేము షాక్ అవుతున్నాం. మేమైతే ఎప్పుడు గో బ్యాక్ అన్నాం, మేము ఉల్టా సపోర్ట్ చేస్తాం. మీరు ఆగే బడో హమ్ తుమారే సాతే, ఆప్ ఆగే బడో హమ్ తుమారే సాతే ఆ నిదానంతో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే కొందరు అట్లా ఉన్నారు, వేస్ట్ గా ఉన్నారు, వాళ్ళకి ఏం పని లేవు, పని పాటలు లేవు, ఏదో ఒక మ్యాటర్ కావాలా, హైలైట్ గానికి న్యూస్ లో రావాలా, ఫేమ్ కావాలని అలాంటి వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ ఇప్పుడు మీరు మీ దాంట్లో కమెంట్స్ కూడా చూడండి, పాజిటివ్ కమెంట్స్ కూడా ఉన్నాయి అట్లా. సో ఇది పరిస్థితి. ఏదైతే చూసుకుంటే మార్వాడి గోబ్యాక్ అనే నినాదం కొందరు కావాలని చేస్తున్న పరిస్థితి. ఇద్దరి మధ్యలో వచ్చిన గొడవని దీన్ని రాజకీయంగా పెద్దగా చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మేము కూడా ఇండియన్సే, మేము కూడా హిందువులమే అని చెప్పేసి కూడా మార్వాడికి సంబంధించిన తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ హేమంత్ గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.